నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, వార్డులో ఎక్కడా త్రాగునీరు, శానిటేషన్ లోపాలు అనేవి రాకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి బొట్టుపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మంత్రి రవికుమార్ హాజరయ్యి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించమని సంబంధిత అధికారులను ఆదేశించారు. అద్దంకి ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే అద్దంకి పట్టణంలో ఉన్న వార్డు కౌన్సిలర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి త్రాగునీరు, శానిటేషన్, ఇతర సమస్యలను గురించి చర్చించారు. అద్దంకి పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా అధికారులు, కౌన్సిలర్లను కృషి చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి పెట్టి వీధుల్లో చెత్తా చెదారం డ్రైనేజీలో వేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని, ప్రజలకు సురక్షిత త్రాగునీరు చూసుకొని పనులు ఆపినా వేస్ట్ అయిపోతాయి. పనులు స్పీడ్గా చేపిస్తే కొంత బాగుపడిపోతాం. మెయిన్ ఏంటంటే శానిటేషన్ అండి. కంపల్సరీగా శానిటేషను నిన్న అక్కడెక్కడ ఒక డ్రైన్ పోయి మొత్తం బయటకు వచ్చేసింది. పాల్గొట్టాల్సి చెప్తే పాల్గొట్టి మొత్తం మురిగి తీపించాలి, లేకపోతే కప్పు కొట్టేసి. మెయిన్ శానిటేషన్ బాగుంటేనే విలేజ్ బాగుంటుంది. అది జాగ్రత్తగా చూసుకుంటాం. ప్లాస్టిక్ కాగితాలు కలవలు వేయకుండా మోటివేషన్ చేస్తున్నాయి. మెయిన్ ఏ వార్డులో ఆ వార్డులో చూసుకోవాలి జాగ్రత్త. ప్లాస్టిక్ కాగితాలు వేసినప్పుడే కింద చుట్టుపోయి దాంట్లో డ్రైన్లో స్ట్రక్ అయిపోయి వాసన వస్తుంది. అందుకని మెయిన్ అది మినిస్టర్ గారితో మాట్లాడతారు ఏం చేయవచ్చు. ముందు ఏంటంటే డ్రైనేజ్ మాత్రం శుభ్రంగా పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైనేజీ ఇప్పుడు నిన్న కూడా మొన్న ఈ కథకంద బలం పక్క జ్వరాలు వచ్చినాయి అన్నారు. ఎప్పుడైనా అది చెక్ చేసుకోండి. పొద్దున్నే మాత్రం రోజు 3 వార్డులు కొట్టండి. రోజు 3 వార్డులు కొట్టండి. 3 వార్డుల్లో డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ రెండు తోటి సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హౌసింగ్ దీనికి కూడా ఇదేనా ఇప్పుడు దాకా ఇంకా 400 పోల్స్ 500 పోల్స్ అయితే అయిపోతాయంట. డిసెంబర్ లోపల మొత్తం కరెంటు సంబంధించి ఏ ప్రాబ్లం లేకుండా చేస్తాను. డిసెంబర్ లోపల మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంకా డ్రైనేజ్ సిస్టము, రోడ్లు, డ్రింకింగ్ వాటర్ ఈ జాగ్రత్త చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అదేమైందండి స్కీమ్ పార్టీ 90 కోట్లు పెట్టాం కదా, అది ఉన్నారా వెళ్ళిపోయారు వాళ్ళు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు. క్యాన్సిల్ అయిపోయిందా ఉందా ఒకసారి కనుక్కోండి. క్యాన్సిల్ అయిందా ఉందా? 90 కోట్లు ఎంత పెట్టాము ముళ్ళకమ్మ నుంచి ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ నీళ్ళు కనుక్కో. ఎంతవరకు చేశారు, బిల్లు ఏం పేమెంట్ రావాలి, ఏదో విషయం కనుక్కో. దాని మీద పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. రోడ్లు బాగా రోడ్లు పైప్ లైన్ వేస్తే పనులు కొట్టారు. మనం తిరిగేటప్పుడు చూసాం కూడా మళ్ళీ ఏం చేయాలో కూడా చూసుకోవాలి. రోడ్లన్నీ బాగా కొట్టేశారు. దాన్ని బయలేసి మళ్ళీ లేయర్ అయిపోతే గొప్ప అయిపోతాయి. కింద పడుతున్నారు కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎంఆర్ఓ గారు ఉన్నారు, మీరు ఉన్నారు, సిఐ గారు ఉన్నారా, ఎస్ఐ గారు ఏమండి. మీరు మన ఇసుక జాగ్రత్తగా ఉండాలి. ఇసుక మన కాన్స్టిట్యున్సీకి వాడుకోండి. బయటకు వెళ్తే రేటు పెరిగిపోయింది. మనం చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇసుక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడ్డ పేరు వచ్చేది దాంట్లో. ఇసుక 2000 నుంచి 2500 లోపలే దొరకాలి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇసుక మీద ఎక్కడ ఇసుక దొరకట్లేదని కానీ, మన కాన్స్టిట్యున్సీలో ఇసుక రేట్ ఎక్కువ అని కానీ రానివ్వాలి. చాలా జాగ్రత్త చూసుకోండి. ఫ్రీగా తీసుకెళ్ళేది ఉంటే ఫ్రీగా ఇసుక దొరకాలి. ఓన్లీ మనకి లోడింగ్ ఖర్చు, ట్రాక్టర్ ఖర్చు. ఇప్పుడు నిన్న సీఎం గారు దాంట్లో కూడా ఏది పట్టా భూములు వాటిలో కూడా పోసుకోమంటున్నాడు. అవి ఉంటాయి కదా ఎస్ఐ ల్యాండ్స్ ఓకే అనుకుంటే ఇసుక ఉంటే కానీ పోసుకోమంటున్నారు. చూసుకోండి. ఇసుక మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉంది. గవర్నమెంట్కి వచ్చినా మనకు వచ్చిన జనమే దాని మీద వచ్చింది. ఇసుక దొరకాలి, తక్కువ దొరకాలి. ఎందుకంటే పోయినసారి వాళ్ళు ఇసుక పోస్తా 1000 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆ పని చేయకూడదు. ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయడం కానీ, డిపార్ట్మెంట్ కూడా ఇసుక మీద ఎక్కడ తప్పుదారు కూడా మన వాళ్ళు కూడా కానిస్టేబుల్ కానీ అందరూ చెప్పండి. ఎవరు కూడా ట్రాక్టర్లు ఆపడం, డబ్బులు వసూలు చేయడం అవన్నీ ఎక్కడ ఉండకూడదు. ఇసుక మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు టైట్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇసుక మీద ఏమున్నాయి విషయాలు, ఇంకా కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. డబ్బులు కూడా ఉండాలి కదా మన దగ్గర. ఎంత ఉన్నాయో చూసుకొని జాగ్రత్త చేయమన్నా. జీతాలు ఇవ్వాలి, కరెంటు బిల్లులు కట్టాలి, అన్నీ చేసి. ఇంకోటి ఏంటంటే ప్రపోజల్ పైన మన మున్సిపల్ ఆఫీస్ మొత్తం కూడా కరెంటు బిల్లు ఎంత వస్తుంది నెలకి
ఎంత వచ్చింది మనకి కరెంట్ బిల్లు ఎంత వచ్చిందండి? సోలార్ పెట్టిస్తారు, మీకు అయింది మిగిలిపోతాయి డబ్బులు. కరెక్ట్గా మీకు ఒక 2 నెలల్లో సోలార్ పెట్టించేస్తాం, మనం ఫస్ట్ మన ఆఫీస్కి పెట్టించేద్దాం, డబ్బులు మిగిలిపోతాయి. ఇప్పుడు మీరు పాత స్టాఫ్ అందరూ ఉన్నారా? లేదు సార్, అవి తీసుకుంటాను. మీరు కూడా దొంగ ఓట్లు చేర్చుకోకండి, నాకే వేసారు మీరు దెబ్బ, అందుకని చేరతాం. మీరు ఉన్నాళ్ళే చేర్చండి. మీరు ఉందా ఇవ్వగలుగుతామా అదేదో చూసుకొని చెప్తారు. స్కూళ్ళ దగ్గర, అంగన్వాడీ సెంటర్ల దగ్గర, ఎక్కడైనా టెంపుల్ దగ్గర, చర్చిల దగ్గర ఎక్కడైనా ప్రయోజనం ఉంటే జనాలకి ఎక్కడైనా అవసరం ఉన్నా సరే ఏమైనా ఉంటే చూడండి. ఆ ట్యాంక్ ఇసుక తీయొద్దు, అది కూడా చూసుకోండి. తీసాడా? ఎన్నిసార్లు చెప్పినా అదే పని చేస్తున్నాను. ఈసారి మళ్ళీ మొత్తం సీజ్ చేయమని చెబుతాను. మన వాళ్ళే ఉంటారు. అది కూడా చెప్పండి, కంపల్సరీ చెప్పండి, వద్దని చెప్పండి. ఎందుకంటే మనకు చాలా చెడు పేరు వచ్చింది. మనకి చుట్టుపక్కల గ్రామాలకు కానీ మంచిళ్ళకి కానీ అదే సమస్య, అదే మనకి ఇంకోటి లేదు. అది కనుక ఏదైనా సోర్స్ దెబ్బతింది అనుకో 40-50 ఏళ్ళ మంది మంచినీళ్ళు తాగడానికి ఉండదు, ఇబ్బంది అయిపోయింది. జాగ్రత్త. అది మాత్రం మంచినీళ్ళ కుంటల దగ్గర బ్రిడ్జిల కింద కూడా ఎవరు కూడా బ్రిడ్జ్ కూడా దెబ్బతినింది మనకి. ఆల్రెడీ ఒక కాన కుంగిపోయాం, అది కూడా జాగ్రత్త. బ్రిడ్జిల కింద మంచినీళ్ళ కుంటల దగ్గర ఎక్కడ కూడా ఎవరు చేయదు. ఈ టౌన్ ప్లానింగ్ పర్మిషన్స్ ఇస్తారు కదా, మనం వచ్చేటప్పుడు నిన్న పడింది ఈ ఊరు మీద కబుర్లు పోయేసి డబ్బులు కట్టడం, అవి మాత్రం మీదే పడుతుంది. జాగ్రత్త చూసుకో. ఆఫీస్ ఎక్కడ జరిపేస్తారు 15 రోజులకు వస్తాను. ఈ 4 కోట్ల వర్క్కి టెండర్ పిలిచి పని చేయించుకోవాలి కదా, టెండర్ పిలిచి పని చేయించుకోవాలి అంతే కదా. ఎవరు కాంట్రాక్ట్లు ఎవరు పెట్టుకోవాలి కదా. అద్దంకి పట్టణంలోని శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సోమవారం విద్యుత్ శాఖ మంత్రి బొట్టుపాటి రవికుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ పాలక మండలి సభ్యులు మంత్రిని ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు నవీన్ మంత్రిని ఆశీర్వదించి తీర్థప్రసాదంలో అందచేసి శాల్వా కప్పి సత్కరించారు. దసరా నవరాత్రుల భాగంగా అమ్మవారు హిమవర్షిణి దేవిగా దర్శనమిస్తున్నారని, చెడును నాశనం చేసి గ్రహపీడలు తొలగించి అమ్మవారు అనుగ్రహం ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని మంత్రి రవికుమార్ తెలిపారు. ఇక్కడ
श्री वासवे कन्या परमेश्वर देवता पादा नमः गोविंद ओम पूर्वाक्षरदेवमनवसाशमिष्टायमस्यां शुभदेवामस्य गोत्राध्वस्यां कंट्राजगोत्राध्वस्यां रविकुमार नामधेयस्यां झांसी नाम्याः अश्वत्थनामधेयस्यां महेश बाबू नामधेयस्यां ते देशां श्री चक्रदेशां देवता समेत श्री वासवे कन्या परमेश्वर देवता नगरेश्वर स्वामी देवता అద్దంకిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 53వ దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 5వ రోజు ఉదయం సుప్రభాత సేవతో కూడుకొని తర్వాత కలశ స్థాపన కలశ పూజ అలాగే తదనంతరం ఈరోజు విశేషంగా 5వ రోజు అన్నపూర్ణేశ్వరి దేవి సహస్రనామ పూజ అష్టోత్తర పూజ అలాగే గణపతి నవగ్రహ వాసవి సహిత అన్నపూర్ణేశ్వరి దేవతా హోమ కార్యక్రమం సాయంకాలం విశేషంగా అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం మన అద్దంకి ఎమ్మెల్యే అలాగే విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా సాయంకాలం అన్నపూర్ణేశ్వరి దేవి అలంకరణ దర్శించుకోవడానికి దేవాలయానికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అద్దంకి. అద్దంకి గుండ్కమ్మ నదిలో స్నానఘాటాలను ఏర్పాటు చేసి జీవానది గుండ్కమ్మ నదిని అన్ని విధాలుగా కాపాడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను పలువురు మహిళలు కలిసి సోమవారం వినతి పత్రం అందజేశారు. కార్తీక మాసం వస్తున్న నేపథ్యంలో మహిళలు నది స్నానం చేసేందుకు వీలుగా అద్దంకి గుండ్కమ్మ నదిలో స్నానఘాటాలను ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. అదేవిధంగా సింగరకొండ వద్ద గిరి ప్రదక్షిణలు జరుపుకునేలా ఏర్పాటు చేయాలని కోరారు. తక్షణమే సంబంధిత అధికారులను పంపించి అన్ని పరిష్కరించే విధంగా చూస్తారని మంత్రి రవికుమార్ మహిళలకు తెలియజేశారు. గుండ్కమ్మ నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మహిళల కోసం గుండ్కమ్మ నది ఒడ్డున స్నాన నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. అది హైవే మీద నడుస్తూ ఉంటుంది. ఏదైనా అవకాశం ట్రాక్ చేస్తే నడవడానికి గుండ్కమ్మ కంపెనీ యార్డ్ లాగా అయిపోయింది సార్. యువతను మిమ్మల్ని కలుస్తారు. దసరా నవరాత్రుల్లో భాగంగా ఆదివారం రాత్రి అద్దంకిలోని పలు దేవాలయాలలో అమ్మవార్లు పలు అలంకరణలో దర్శనమిచ్చారు. వాసవి అమ్మవారి దేవాలయంలో అమ్మవారుని హిమపంతిని దేవిగా దర్శనమిచ్చారు. రామసుందరి ఉమా అన్నపూర్ణ నాగరాజు కుమారి ఆధ్వర్యంలో 540 మంది మహిళలు లలిత సహస్రనామం పారాయణం నిర్వహించారు. 108 రకాల ప్రసాదాలను ఏర్పాటు చేశారు. దత్తపాద క్షేత్రంలో అమ్మవారిని మీనాక్షిని దేవిగా అలంకరించారు. 1000 స్తంభాల దేవాలయంలో మధురానగర్లో ఉన్న గాయత్రీదేవి ఆలయంలో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరణ చేశారు. భక్తులు దేవాలయాలకు విశేషంగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేయించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించారు.
सौभाग्यदायिनी भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्त 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 सौभाग्यदायिनी भवानी भावनागम्या भवारण्यकुटारिका सौभाग्यदायिनी भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्त 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 सौभाग्यदायिनी भवानी भावनागम्या भवारण्यकुटारिका చాలా బాగుంది అక్క అలా అంతక్క అమ్మవారు ఇవాళ చాలా బాగుంది చెప్పండి. ఓం శ్రీమాతృ నమః. జై లింగ భైరవి దేవి నమః. మన అద్దంకి గ్రామంలో వేయించేటువంటి శ్రీ గంగా వింధ్యావాసి సమేత నగరేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారిని లింగ భైరవి అలంకారంతో అమ్మవారిని ఈరోజు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లింగ భైరవి యొక్క చరిత్ర, అమ్మవారి దసరా 9 రోజులు కూడా మహిషాసుర సంహారం కోసం ఆమె రోజుకొక అవతారంతో ఆ 9 రోజులు కూడా ఆమె యుద్ధం చేస్తుంది. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఆమె శక్తి దిగ్విడీకృతం అవుతుంది. అందులో భాగంగా అమ్మవారు తన యొక్క పరిపూర్ణమైనటువంటి రూపాన్ని పరమేశ్వరులోనికి ప్రవేశించి పరమేశ్వరులో నుంచి తన 10 చేతులతోటి 10 బాహువులతోటి ఆమె పరమేశ్వరు యొక్క దీంట్లోంచి ఆమె ఉద్భవించడం జరుగుతుంది. ఆ కింద మహిషాసురుని మీద తన కాళ్ళను ఉంచి ఆమె సంహారం కోసం ఉన్నటువంటి యొక్క రూపాన్ని మనకి ఆంధ్రాలో ఇదే మొట్టమొదటిసారిగా మన వేయి స్తంభాల దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణి. అమ్మవారి యొక్క ఎవరైతే ఆరాధిస్తారో సకలమైనటువంటి శత్రు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహంతో. ఎక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నా కూడా మన యొక్క జన్మ చరితార్థమవుతుంది. అందులో ఈ దసరా మహోత్సవంలో అమ్మవారి దర్శనం అసలు చెప్పనలవి కానటువంటి యొక్క విశేషం. కావున అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై లింగ భైరవి దేవి నమః.
దివ్యాంగులకు జీవో నెంబర్ 43 ప్రకారం మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్లో 5% కోటా ఉందని తక్షణమే అమలు చేయాలని నవ్యాంధ్ర వికలాంగులకు హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళేశ డిమాండ్ చేశారు. సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి మున్సిపల్ కార్యాలయానికి రాగా మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్లో వికలాంగులకు 5% కోటా కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అలాగే నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ రవీంద్రను కూడా కలిసి వివరించారు. ఈ సందర్భంగా కాళేశ మాట్లాడుతూ జీవో నెంబర్ 43 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్లలో దివ్యాంగులకు 5% కోటా కల్పించాలని గత ప్రభుత్వంలో వారికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో అయిన జీవో నెంబర్ 43 అమలు చేసి వారికి న్యాయం చేస్తారన్న నమ్మకంతో మంత్రి రవికుమార్ను కలిసి వినతి పత్రంలో అందజేయడం జరిగిందని కాళేశ తెలియజేశారు. నా పేరు షేక్ కాళేశ, నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు అద్దంకిలో గౌరవనీయులు మన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని కలిసి జీవో నెంబర్ 43 ప్రకారం దివ్యాంగులకు ఏదైతే మున్సిపల్ షాపుల్లో 5% కోటా ఉందో అది అమలుపరిచే విధంగా చర్యలు తీసుకొని కోరటం జరిగింది. అందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చిన రవీంద్ర గారిని కూడా కలిసి దానికి సంబంధించిన జీవో కాపీని కూడా అందజేయటం జరిగింది. ఈ సభ్య సమాజంలో మాకు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈ ప్రభుత్వంలో జరగకూడదని చెప్పి ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వాధికారుల దగ్గరికి, దాని తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి మేము తిరిగి రిప్రజెంటేషన్ చేయటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మా హక్కుగా ఉన్న ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో అధికారులు కొంచెం నత్తనడక నడుస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్పి మళ్ళీ వాళ్ళకి పదే పదే గుర్తు చేయటం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మేము జీవో నెంబర్ 43ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి రాష్ట్ర స్థాయిలో నుంచి మేము దాన్ని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి చోట ఈ జీవో కాపీని సబ్మిట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ధన్యవాదాలు. ఏఎస్ఎంఎస్ సమాప్తం. నమస్కారం.